ప్రభువుకు స్తోత్రములు. మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో చేరి ఆయన ఘనమైన నామాన్ని ధ్యానించే గొప్ప దినతను మనకి ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ 4582 రోజులు చేరుచున్నాం. ఈ దినం కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన మరి పాల్ శ్రీరాములన్న ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి, మరొక దినం నాయన మమ్మల్ని సజీవులు గురించి మీ పాద సన్నిధిలో మీ దయగల మాటలు చూస్తున్నారు నాయన. లోకంలోకి వెళ్ళక ముందు మేము ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో మీ దయగల మాటలు చూపినారు. స్తోత్రాలు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు నాయన. ఉదయకాలంలో లోకంలోకి మీకు ముఖ దర్శనం చేసుకొని మీ దయగల మాటలు ఎందుకు ఈ దినం కొడుక మమ్మల్ని సజీవులు ఉంచిన స్తోత్రాలు. దినం నేను ఇప్పుడు కొడుక మీ దాసుడు మీ పక్షంగా నిలబడేందుగా ఆత్మతో నింపండి. తర్జుమా చేసిన ఈ దాసుడు ప్రభు తండ్రి కేజే నేను రూపస్ గారిని నేను చక్కటి నేను అనువాదం చేస్తుండగా నీ దాసుని కొడుక ప్రభు మీ అది ఉంచుకోండి. మాకు వినగల చెవి గ్రహింపగల గ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీకు కృప చూపండి అయినా. పాటపాడిన అయినా తండ్రి నేను దాసుడు వరంగల్ నుంచి దాసుడు నేను జయపాల్ గారిని బట్టి స్తోత్రాలు చేరే సుపీలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రచకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పాల్ శ్రీరాములను కొందనాలన్నా. మరి దినం పాట పాడడానికి కేటాయించినటువంటి నిర్ణయించిన వరంగల్ నుంచి జయపాల్లో ఉన్న పాట పాడి వినిపిస్తారు. 2 లేదా 3 చరణాలు ఎక్కువ. అందరికీ ప్రేమ వందనాలు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఉన్న వీళ్ళందరికీ మరోసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. ఓ పాట పాడుకుందాం. ప్రేమలో ప్రభు ప్రేమలో సేవలో క్రీస్తు సేవలో అద్వితీయుని అమృతవాణి నిజ దేవుని సువార్తవాణి ప్రేమామృతవాణి క్రీస్తేసువాణి ప్రేమామృతవాణి క్రీస్తేసువాణి సుమధుర వాక్యాల సునాదాల బాణి ప్రేమలో ప్రభు ప్రేమలో సేవలో క్రీస్తు సేవలో ప్రేమలో ప్రభు ప్రేమలో సేవలో క్రీస్తు సేవలో సకల జాతికి ప్రేమ వార్తను క్రీస్తు వార్తను ప్రబోధించగా దీన జాతికి దైవ ప్రేమను క్రీస్తు వార్తను చేరవేయుచుండగా సకల జాతికి ప్రేమ వార్తను క్రీస్తు వార్తను ప్రబోధించగా దీన జాతికి దైవ ప్రేమను క్రీస్తు వార్తను చేరవేయుచుండగా చీకటి బ్రతుకులో కాంతులు నిండగా దీనుల గుండెలో యేసుడు ఉండగా చీకటి బ్రతుకులో కాంతులు నిండగా దీనుల గుండెలో యేసుడు ఉండగా సర్వ సృష్టికి వార్తను పంచుతుండగా ప్రేమలో ప్రభు ప్రేమలో సేవలో క్రీస్తు సేవలో ధ్యానాంజలి ధన్య జీవులు
ప్రమిదావని ప్రభుయేసుని అఖండ జ్యోతి, వాక్యామృతం జీవాహారం ప్రతి మనుజుని హృదయంలో ప్రవేశింపగా, ధ్యానాంజలి ధన్య జీవులు ప్రమిదావని ప్రభుయేసుని అఖండ జ్యోతి, వాక్యామృతం జీవాహారం ప్రతి మనుజుని హృదయములో ప్రవేశింపగా, సిలువ రక్తముచే మోచన కలుగగా, పునరుద్ధానములో నూతన సృష్టిగా, క్రీస్తు రాకకై సిద్ధపడుచుండగా, ప్రభు రాకకై ఎదురు చూస్తుండగా, ప్రేమలో ప్రభు ప్రేమలో, సేవలో క్రీస్తు సేవలో, అద్వితీయుని అమృతవాణి, నిజ దేవుని సువార్తవాణి, ప్రేమామృతవాణి క్రీస్తేసు అని, ప్రేమామృతవాణి క్రీస్తేసు అని, సుమధుర వాక్యాల సునాదాల బాణి, ప్రేమలో ప్రభు ప్రేమలో, సేవలో క్రీస్తు సేవలో, ప్రేమలో ప్రభు ప్రేమలో, సేవలో క్రీస్తు సేవలో. చక్కని పాట పాడి వినిపించిన జయపాలనకు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలను. మరి ఇప్పుడు ఈ దినం వాక్యం అందించడానికి షార్జా నుండి మన దేవుని సేవకులు జయల బ్రాహ్మణ మన మధ్య ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మనకు అందిస్తాడు. అలాగనే ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి అనువాదం చేయడానికి కేజే రూఫస్ గారు హైదరాబాద్ నుంచి మన మధ్య ఉన్నారు. మరి ఇప్పుడు దేవుని సహాయం కోరుతూ వాక్యానికి సహాయకరంగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి గజ్జలరెడ్డిపల్లి సుధాకర్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. జూమ్లో ఉన్న వారందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షకుడా, స్తోత్రకుడా, పూజాకుడా, ఈ నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. రాత్రంతా కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మా ప్రభువా, దేవా, మరొక శుభదినం ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాము తండ్రి. ప్రతిదినం ఉదయకాలమే తండ్రి నీ సన్నిధిలో అయ్యా నీ మాటలు వినే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం వాక్యం కొరకేనైనా మేము ప్రార్థిస్తున్నాం. ఈ దాసుల్ని బలపరచండి, మా అందరితో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. తర్జుమా చేస్తున్న ఈ దాసుని కూడా దీవించండి, బలపరచండి, కనికరించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నాయనా తండ్రి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని మా అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ సమయం నీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సుధాకర్ గారికి వందనాలు. వందనాలన్నా. ఈ సమయంలోనే మరి దేవుని దాసులు జయల బ్రాహ్మణకు అలాగే తర్జుమా చేస్తున్న సహోదరుడు రూపస్ గారికి సమయాన్ని అప్పచెప్తున్నా. అన్నా వెల్కమ్ అన్నా. వందనాలు and good morning to everyone. ఈ యొక్క అందరికీ కూడా ఉదయకాలపు శుభాలు మీకు తెలియజేస్తున్నాను. Warm greetings once again in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడు అతి త్వరలో రానైనటువంటి యేసు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. God has blessed us and given us one more wonderful day for us. మన యొక్క జీవితాల్లో దేవుడు మరి యొక్క అద్భుతమైనటువంటి దినాన్ని మనకు ప్రసాదించాడు. We thank God for all his goodness showered upon us, preserved us, and as the word says, his mercies have not consumed us yet.
ఆయన ఆయన మనల్ని కాచి కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి, మనల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి వాక్యంలో చెప్పినట్టు ఆయన యొక్క కనికరము తరతరములు నిలుస్తుంది కాబట్టి దానిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. For many sessions, we were concentrating on the glory of God. మనము చాలా వారాల నుంచి దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. The last 5 sessions, we were concentrating on mainly examine yourself if you are in the faith. మనము గత 4, 5 వారాలుగా మనము ధ్యానిస్తూ వస్తున్నటువంటి అంశము, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి అనేటువంటి అంశంపై మన యొక్క ధ్యానాలు కొనసాగుతున్నాయి. Last session also, we looked into several New Testament portions. అలాగే గత వారంలో కూడా మనము కొత్త నిబంధన గ్రంథంలో నుంచి దానికి సంబంధించినటువంటి పలు వచనాలు మనం ధ్యానించాము. The key phrase on which we were talking was about 2 Corinthians chapter 13 verse 5. మనము ధ్యానిస్తూ వస్తున్నటువంటి కీలకమైనటువంటి వాక్య భాగం పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. And he mentions about each and everyone should examine their lives. అక్కడ ఆయన రాస్తున్నటువంటి మాట, మిమ్మల్ని మీరే పరిశీలించుకొనండి విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అని. Because it was so important for them to understand that they were ceremonially coming to church or the place of worship, but they were not truly believers. ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, మనం ఏదో ఆచారపరంగా దేవుని యొక్క సంఘానికి రావటం లేదా ఆయన గురించి ఆరాధించడం కాదు గాని, మనకు నిజమైనటువంటి ఆ యొక్క విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ప్రస్తావించాడు. That was the prime concern of Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఆ మాట రాయడంలో అదే. So we are going to go to the Old Testament to find out how this faith really works. మనము పాత నిబంధన గ్రంథంలో నుంచి ఈ విశ్వాసం అనేది మనలో ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి కొన్ని వచనాలు చదువుకొని ధ్యానిద్దాం. You know, the strength of a believer in the light of the Old Testament, the strength of a believer's faith is often seen in their altar life, the life at the altar. పాత నిబంధన గ్రంథపు వెలుగులో ఒక విశ్వాసికి ఉన్నటువంటి దేవుని బిడ్డకున్నటువంటి ఆ యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి బలమంతా కూడా ఆయన ఆరాధించేటువంటి స్థలాన్ని బట్టి అది రుజువు కాబడుతుంది. So it is mainly with the altar life we are going to, in the context of altar life, that some of the patriarchs of the Old Testament. పాత నిబంధన గ్రంథంలో చాలా మంది భక్తుల జీవితాలను చూచినప్పుడు వారికి ఉన్నటువంటి సమర్పణ జీవితాన్ని గురించి మనం చూస్తూ వస్తాం. Altar life reminds us about relationship in connection to worship. మన సమర్పణతో కూడినటువంటి జీవితము మనము దేవునిని ఏ విధంగా ఆరాధిస్తున్నాం అనేటువంటి ఆరాధన భావనతో ఇమిడిపడి ఉంది. But more than that, we could understand that it was practical in their life, submission and sacrifice based on their faith. దానికంటే ప్రాముఖ్యంగా మనము విశ్వాసంగా త్యాగ సహితమైనటువంటి యొక్క సమర్పణ కలిగి ఆయన కోసమై జీవించడం అది ఎంతో ప్రాముఖ్యమైంది. But next few sessions we'll be concentrating on the altar, the table and the throne. మనము కొన్ని తరగతులు తర్వాత ఆ యొక్క బల్ల దగ్గర ఉన్నటువంటి అంశాలు దాని ప్రాముఖ్యత వాటి గురించి మనం ధ్యానించబోతున్నాం. The altar life is very important, the same way the table life, okay, and then moving on to the throne life. మనము దేవుని యొక్క బలిపీఠం యొద్ద మన యొక్క జీవితం ఎలాగుంది, ప్రభు బల్ల దగ్గర మన యొక్క జీవితం ఎలాగుంది, తర్వాత ఆయన సింహాసనం ఎదుట మన జీవితం ఎలాగుంది అనేది మన యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. Because altar life always talks about personal communion life. ఈ యొక్క బలిపీఠం యొద్ద మనము జీవించేటువంటి జీవితము మనము దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నామో దానిని సూచిస్తుంది. From the altar we are moved to the table life. It reminds about the Lord's table. That is all about the corporate life of the church and me. ఆ యొక్క దేవుని యొక్క బలిపీఠం దగ్గర నుంచి తర్వాత మనము ప్రభు యొక్క బల్ల దగ్గరికి మనం వెళ్తాం. ఆ యొక్క ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు సమాజంగా మనం కలిగి ఉన్నటువంటి జీవితాన్ని అది దానిని బట్టి మనకి జీవితాలు ఎలా ఉన్నాయో చూస్తాం.
From the table, we are moving to the throne. That is the compensation life. That is the life of reward and the life of a wonderful time of intimacy and fellowship when we see him face to face. తర్వాత ఆ యొక్క ప్రభు బల్ల దగ్గర నుంచి తర్వాత మనం వెళ్ళేటువంటి ఇంకొక మెట్టు ఏంటంటే ఆయన యొక్క సింహాసనం దగ్గరికి అనగా ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం సహవాసం కలిగి ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు పొందినప్పుడు వచ్చేటువంటి ఆనందంలో ఆ యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తాం. Now we're going to look into the patriots of the Old Testament. What about their faith? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తుల గురించినటువంటి జీవితాలు వారి యొక్క విశ్వాసం ఎలాగుందో మనం ఒకసారి చూద్దాం. And we're going to relate that with their faith life, and also at the altar comes the glory of God. వారి యొక్క విశ్వాస జీవితాన్ని వారి యొక్క జీవితము ఆ యొక్క దేవుని యొక్క బలిపీఠం ఎదుట ఏ విధంగా ఉందో అది సరిపోల్చి మనం చూసుకుంటాం. Shall we turn our attention to the book of Genesis chapter 12? మరొకసారి మనం ఆదికాండము 12వ అధ్యాయంలోకి వెళ్దాం. Chapter 12, we see very clearly verse 4. So Abraham departed as the Lord had spoken unto him. 4వ వచనం ఒకసారి మనం చూస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళినటువంటి మాట మనం చూస్తాం. Verse 5, Abraham took Sarah his wife, Lot his brothers, and all their substance, and they went forth into the land of Canaan. 5వ వచనంలో అబ్రాము తన భార్య అయిన శారైని తన సహోదరుని కుమారుడు లోతును హారానులో తాను వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చినటువంటి మాట మనం చూస్తున్నాం. And now notice carefully, Abraham passed through the land unto the place of Shechem. Verse 7 says, and the Lord appeared unto Abraham. మరొకసారి గమనిస్తే 6వ వచనంలో అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాటినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు 7వ వచనంలో దేవుడు ప్రత్యక్షమైనట్టుగా కూడా మనం చూస్తున్నాం. So notice very carefully, you can see here the picture of when Abraham, he was able to obey the Lord with the faith which he had, and when he separated himself, the Lord appeared. ఎప్పుడైతే ప్రభువు అతనికి ప్రత్యక్షమై తనను పిలిచాడో అబ్రహాము తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి తాను నమ్మిని దేవుని వెంబడించడానికి సిద్ధపడి ఆ మాటకి విధేయత చూపిన వాడుగా ఉంటున్నాడు. This is said to be the first time scripture explicitly states that God speaks to someone. మనము ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క వాక్యము మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడడానికి గురించి ఇక్కడ రాయబడింది. Imagine that he was an idol worshipper long ago. మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క అబ్రహాము విగ్రహారాధికుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. Worshipping the sun and the moon. సూర్య చంద్ర నమస్కారం చేసేటువంటి అబ్రహాము, Can you imagine, suddenly he heard a voice. అకస్మాత్తుగా దేవుని యొక్క ఒక స్వరాన్ని ఆయన విన్నాడు. Immediately you can see the word appear. Appear itself is a very new word in the Bible for the first time. మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రత్యక్షత, దేవుడు ప్రత్యక్షమైనటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. You may think that yes, in chapter 2 also the Lord appeared. That was with Adam. 2వ వచనంలో కూడా మీరు అనుకోవచ్చు దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా అని, కానీ అది ఆదాముతో. Yeah, but this appearance was an objective. It's a visible manifestation of God in the likeness of a human being with God's program to be carried on. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి ఆ సందర్భాన్ని మనం చూచినప్పుడు తాను తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించినటువంటి ఆ యొక్క మానవుణ్ణి తన యొక్క మహిమలోనికి మార్చాలని ఆయన ఉద్దేశం కలిగినటువంటి వాడై ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం. Now let's read the 7th verse again. కాబట్టి 7వ వచనం మరొకసారి చదువుకుంటే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతను తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. You see that? The context is the altar. ఇక్కడ సందర్భము బలిపీఠాన్ని గురించినటువంటి సందర్భం. This is the foundational life start of Abraham. అబ్రహాము జీవితంలో ఇక్కడ నుంచే తన యొక్క పునాదిని కట్టుకుంటూ వచ్చాడు. His saving relationship between God and man is started now.
అక్కడి నుంచి అబ్రహాము జీవితంలో తాను దేవునితో సంబంధాన్ని కలిగి, అలాగే ఇతరులతో మంచి సంబంధాన్ని కలిగినటువంటి జీవితాన్ని ఆరంభించినట్టుగా చూస్తున్నాం. How do you know that Abraham believed? మనకు ఏ విధంగా అర్థమవుతుంది అబ్రహాము ఆ మాటల్ని నమ్మాడు అని మనం ఆలోచిస్తే, It is not only believed, he believed and he obeyed. అక్కడ మనం నమ్మినట్టు మాత్రమే కాదు, అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. So that means his subjective faith is so clearly seen. అక్కడ మనము ఆ యొక్క నమ్మినటువంటి ఆ యొక్క విశ్వాసం లేదా నిశ్చయతతో కూడినటువంటి విశ్వాసాన్ని మనం చూడగలము. Not only it just stops there, it comes to the experiential faith now. అక్కడ ఆ యొక్క నిశ్చయతతో కూడిన విశ్వాసం మాత్రమే కాదు, తాను అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. And we know very well that even as all believers, we have to keep in mind we are also strangers and pilgrims. కాబట్టి మనము కూడా విశ్వాసులంగా మనము యాత్రికులను పరదేశులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. We should never forget that. మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. And now you can see he's moving from the plain to the mountains. కానీ అక్కడ నుంచి ఆ దేశము నుంచి కొండలు ఎక్కుతున్నట్టుగా కూడా మనం చూస్తాం అబ్రహాము జీవితంలో. Plain life is very comfortable life, but God wanted him to move to the mountains. ఒక మైదానం ఉన్నటువంటి ఆ స్థలము నుంచి దేవుడు అబ్రహాము నుంచి కోరుకున్నట్టు ఏంటంటే తను కొండలు కూడా ఎక్కాలని ప్రభు ఆశించినట్టుగా మనం చూస్తాం. In the 8th verse, he moved from thence unto a mountain. అక్కడ 8వ వచనం మనం చూసినప్పుడు అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి అనేటువంటి మాట చూస్తున్నాం. On the east of Bethel, and pitched his tent, having Bethel on the west, high on the east. There he built an altar unto the Lord, and called upon the name of the Lord. తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకునకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. So he built an altar, and the reason is praise and prayer is taking place. అక్కడ అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం ద్వారా మనం గమనించే విషయం ఏంటంటే తాను చేస్తున్నటువంటి ఆరాధన, తాను చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూస్తున్నాం. Note very carefully the kind of faith which you see in New Testament and the Old Testament. Old Testament is much higher, much valuable, and much prized, and it looks like as if it's unreachable when you're going to survey the Old Testament patriots' faith. మనము పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలందరినీ కూడా పరిశోధించి చూసినప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసం కంటే కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులకు ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పదిగా దేవుని దృష్టిలో అత్యంత ప్రీతికరమైనదిగా మనము గమనించగలుగుతాం. So what is happening in the altar? కానీ అక్కడ బలిపీఠం వద్ద ఏం జరుగుతుంది? True relationship is established. నిజమైనటువంటి సంబంధము దేవునితో కలిగి ఉండటాన్ని మనం చూస్తాం. A prayer life is established. ప్రార్థనా జీవితం అక్కడ స్థిరపరచబడింది. Altar is a place of how his faith is examined now. బలిపీఠం అనేది తన యొక్క విశ్వాసము ఏ విధంగా పరీక్షించబడుతుంది అనేది కూడా అది అక్కడ సూచనగా మనకు తెలియబడుతుంది. The primary thing for us to learn from the New Testament is always based on the Old Testament. కొత్త నిబంధన విశ్వాసులంగా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసము అంతయు కూడా పాత నిబంధన గ్రంథంలో భక్తులకు ఉన్నటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంది. Chapter 13, 13వ అధ్యాయం verse, if you see chapter 13, verse 4. 4వ వచనాన్ని చదువుకుంటే తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. You notice very carefully chapter 13, verse 3. He went on his journey from south even to Bethel, unto the place where his tent had been at the beginning, between Bethel and Hai. ఇక్కడ 3వ వచనాన్ని ఒకసారి గమనిస్తే అతను ప్రయాణము చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Between Bethel and Hai. బేతేలుకును హాయికిని మధ్యలో తాను మొదట వేసినటువంటి ఆ స్థలంలోనే తన గుడారాన్ని వేశాడు. Then his verse says, up unto the place of the altar which he had made there at the first. తర్వాత వచనంలో మనం చూసింది తాను మొట్టమొదట బలిపీఠం ఎక్కడ కట్టాడో తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకు అబ్రహాము చేరినట్టుగా చూస్తున్నాం. Notice very carefully, here he is talking about he is coming and visiting again the altar where he met the Lord.
ఎక్కడైతే బలిపీఠం వద్ద తాను దేవుణ్ణి కలుసుకున్నాడో, ఆ యొక్క చోటికి రెండవ మారు తిరిగి వెళ్లి అదే స్థలానికి అబ్రహాము చేరినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. Notice it's so beautifully given about the life, how he started, how he was so wealthy. It's mentioned there in all these verses following. ఇక్కడ ఈ యొక్క వచనాలన్నీ మనం చదువుకుంటూ వెళ్తే అబ్రహాము యొక్క జీవితంలో ఎంత మధురమైనటువంటి జీవితము, తనకున్నటువంటి ఆస్తి వివరాలు ఇవన్నీ కూడా తర్వాత వచనాల్లో మనం చదవగలం. Verse 7, there was a strife between the herdsmen of Abraham's cattle and Lot's cattle. 7వ వచనంలో మనం గమనిస్తే అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. What happened there? You see verse 8. Abraham ఏం said to జరిగిందో మనం Lot, చూస్తే, let there be no strife, I pray thee, between me and thee, between my herdsmen and thy herdsmen, for we be brethren. అక్కడ అబ్రాము పలికినటువంటి చక్కని మాట మనం చూస్తే, కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులను కలహం ఉండకూడదు అనేటువంటి మాట. Always keep in mind, his life at the altar with God was always a blessed life. That is where his attitude was being changed. జాగ్రత్తగా మనము ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే, ఎప్పుడైతే అబ్రహాము బలిపీఠము కట్టాడో, ఆ బలిపీఠము వద్ద అబ్రహాములో ఉన్నటువంటి దగ్గర తాను ప్రార్థన చేసిన తర్వాత తాను తనకున్నటువంటి విశ్వాసం, అలాగే తనకున్నటువంటి తన వైఖరి అంతా కూడా మారినట్టుగా మనం గమనిస్తున్నాం. So notice very well, starting we looked into the first altar where his relationship was established as he prayed and he was moving into his journey into the mountains. కాబట్టి అబ్రహాము తాను ప్రయాణమై తన యొక్క మైదాన ప్రదేశాన్ని దాటుకొని కొండకు వెళుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో బలిపీఠం వద్ద ఏ విధంగా తాను దేవునితో తత్సంబంధాన్ని కలిగి ఉన్నాడో మనము చూస్తూ వచ్చాం. And what is interesting there is, you can see he pitched his tent and built an altar. ఇక్కడ మనకి ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, తాను యొక్క గుడారాన్ని వేసుకొని అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. When you come to the chapter 13 verse 18 now, ఇప్పుడు మనము 13వ అధ్యాయం 18వ వచనం చూస్తే, Abraham removed his tent and came and dwelt in the plain of Mamre, which is in Hebron, built there an altar unto the Lord. చివరి వచనం, అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అనేటువంటి మాట చూస్తున్నాం. So now this is an altar which reminds us about the peace which he had with the herdsmen and the life and the family members of Lot also. ఇక్కడ దీనిని బట్టి మనం గమనించేది ఏంటంటే, అక్కడ బలిపీఠము కట్టినటువంటి ఆ సందర్భంలో తాను తన యొక్క లోతు యొక్క కుటుంబము, తన యొక్క బంధువర్గంతో కూడా తాను చేసినటువంటి ఒక విందును కూడా అది సూచిస్తుంది. Notice very carefully, two things are there. He removed his tent, which means tent can be removed and can be pitched. But nowhere you see an altar being removed. జాగ్రత్తగా గమనిస్తే రెండు విషయాలు అక్కడ మనకు కనపడుతున్నాయి. అబ్రహాము తన గుడారమును తీసివేసాడని. కాబట్టి గుడారం అనేది మనం తీసివేయొచ్చు, మనం గుడారాన్ని కట్టుకోవచ్చు, కానీ బలిపీఠం మాత్రము ఎక్కడ అది స్థిరంగా ఉండినట్టుగా మనం చూస్తున్నాం. That's very important in our life. మన యొక్క జీవితాల్లో ఆ యొక్క బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైంది. Tent reminds us about temporal life. ఈ యొక్క గుడారం అనేది మన యొక్క తాత్కాలికమైనటువంటి జీవితాన్ని సూచిస్తున్నప్పుడు, Tent reminds us about the temporal relationship, friendship and fellowship. కాబట్టి గుడారం అనేది మన యొక్క తాత్కాలికంగా ఉన్నటువంటి మన యొక్క బంధాలను, తర్వాత మన యొక్క స్నేహితం, మన యొక్క ఇతరులతో ఉన్న స్నేహితానికి దానికి సాదృశ్యంగా కనపడుతుంది. Most important thing is the altar life. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బలిపీఠము. Here you can see altar, he is building another altar, which means he wants to have another encounter with God. కాబట్టి ఇక్కడ బలిపీఠాన్ని మరి కూడా రెండవసారి కట్టినట్టుగా చూస్తున్నాం. అనగా అబ్రహాము మరొక్కసారి దేవుని ఎదుర్కోవాలనేటువంటి ఆశను మనం ఇక్కడ గమనిస్తున్నాం. Now we come to the very interesting part in chapter 22 of Abraham's life. కాబట్టి మరి ఇప్పుడు అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక సన్నివేశాన్ని మనము 22వ అధ్యాయంలో మనం గమనిస్తాం. Verse 5. 5వ వచనము, I and the lad will go yonder and worship and come again.
తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, Faith and worship is linked here. ఇక్కడ తన యొక్క విశ్వాసము తర్వాత ఆరాధన గురించినటువంటి మాటలు మనం చూస్తున్నాం. Verse 6, they both went together. 6వ వచనము తన కుమారుడు అలాగే అబ్రహాం ఇద్దరు కలిసి వెళ్ళినట్టుగా కూడా చూస్తాం. Now notice verse 9. ఇప్పుడు జాగ్రత్తగా 9వ వచనాన్ని మనం గమనిస్తే, Ah, అలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడుకు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠమునైన కట్టెల మీద ఉంచెను. here an altar is being raised. ఇక్కడ బలిపీఠాన్ని కట్టినటువంటి అబ్రహాము కట్టినటువంటి బలిపీఠాన్ని మనం చూస్తున్నాం. First we saw an altar, the relationship was being established in that altar by prayer. మొట్టమొదటిగా మనం చూసినటువంటి ఆ బలిపీఠము అబ్రహాము తనకు దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ బలిపీఠంగా మనం గమనిస్తే, Second, we saw the altar which was established through peace of God with the people of God, and that's why you see his encounter with God was so intimate. కానీ రెండవసారి అబ్రహాము బలిపీఠము కట్టినప్పుడు అక్కడ తన యొక్క సహోదరులందరితో కూడా బంధువర్గంతో కూడా తనకు విందు చేసుకొని, అనగా దేవునితో సమాధానము, ఇతరులతో సమాధానానికి ఆ యొక్క రెండవ బలిపీఠము సూచనగా ఉన్నట్టుగా మనం గమనించాం. But here you see in verse 9 and then verse 12, an altar which was exclusively to test the intimacy and love of God in the life of Abraham. That is a place of testing now. అని ఈ యొక్క 9వ వచనము 12వ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ ఉన్నటువంటి బలిపీఠము అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని మాత్రమే కాదు, అబ్రహాముకున్నటువంటి ఆ తన జీవితంలో కలిగిన విశ్వాసానికి ఒక పరీక్షగా ఈ యొక్క బలిపీఠం మనకు కనపడుతుంది. You read that verse, so beautiful, verse 12. మనము 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. God wanted to test whether God is loved first or his son is loved first. ఇక్కడ దేవుడు అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదా తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అనేటువంటి వాటిని పరీక్షిస్తున్నట్టుగా చూస్తున్నాం. Now I know that thou fearest God, seeing that thou hast withheld thy son. అక్కడ పలుకుతున్నటువంటి మాట, నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని దేవుడు పలికినటువంటి మాటను మనం చూస్తాం. So here you can see the altar was built here, remembering about the greatness of God, the Jehovah Jireh, who is the provider. కాబట్టి ఇక్కడ మనము ఈ బలిపీఠాన్ని మనం గమనించినప్పుడు మనకు బాగా అర్థమవుతున్నటువంటి సంగతి ఏంటంటే, యెహోవా ఈరే అనేటువంటి ఆ స్థలంలో దేవుడు ఏ విధంగా మన జీవితాల్లో అన్ని కూడా సమకూరుస్తాడో, ఆయనే చూచుకుంటాడో, అది ఆ బలిపీఠానికి సాదృశ్యంగా కనపడుతుంది. And then we see that in verse 18, in thy seed all the nations of the earth will be blessed because thou hast obeyed my voice. 18లో వచ్చిన మనం చూస్తే, నువ్వు నా మాట విన్నావు కాబట్టి లోకంలోని జనములన్నీ కూడా నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయని దేవుడు తన తోడు చేసి ప్రమాణం చేసినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. Verse 19, Abraham returned unto his young men. They rose up and went together to Beersheba. Abraham dwelt at Beersheba. 19వ వచనంలో మనము చూస్తే, అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి వచ్చి వారు లేచి అందరు కలిసి బెర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాం బెర్షెబాలో నివసించెను. Let's move on to see another patriarch of the same Old Testament book. ఇదే పాత నిబంధన గ్రంథంలో నుంచి మరి యొక్క భక్తుని యొక్క జీవితాన్ని ఒకసారి మనము ధ్యానిద్దాం. Chapter 26. Please come to chapter 26 now. ఆదికాండము 26వ అధ్యాయం. Now we notice very carefully. ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి మనం గమనిద్దాం. It's all about Isaac. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం అంతా కూడా ఇస్సాకును గురించి ఇక్కడ ప్రస్తావన చూస్తాం. Verse 2. 2వ వచనం, The అక్కడ Lord యెహోవా appeared unto him and said, Go not down unto Egypt, dwell in the land which I shall tell thee. ఇక్కడ అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. Verse 5, because Abraham obeyed my voice and kept my charge, my commandments, my statutes, my laws, and Isaac, what did he do?
he dwelt in Gerar. 5వ వచనంలో మనం గమనించినప్పుడు ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినప్పుడు అని చెప్పాను. ఆ చెప్పిన వెంటనే ఇస్సాకు గెరారులో నివసించిన అన్నటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. Gerar means dryness. గెరారు అనేటువంటి మాటకు మనం చూస్తే అది ఎండిపోయినటువంటి స్థలంగా మనం గమనిస్తాం. Even though he knew, he still dwelt there. ఆ విషయము ఇస్సాకుకు ఎండిపోయినటువంటి స్థలంగా తెలిసినా కూడా వెళ్లి అక్కడే నివసించాడు. Verse 12, the Lord blessed him. కానీ 12వ వచనంలో అక్కడ ఇస్సాకును ఏ విధంగా యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయననేటువంటి మాట. Now onwards, notice carefully the wordings written by the Holy Spirit. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఒక్కొక్క మాటను ఇక్కడ లిఖించాడో మనం గమనించగలం. The man waxed great, verse 13, went forward and grew until he became very great. 11వ వచనం అది అతను మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. Notice very carefully, God is making him materially blessed. Like Abraham, materially blessed means sometimes it becomes a dangerous thing for him. అక్కడ ఇస్సాకును దేవుడు ఏ విధంగా భౌతిక పరంగా కూడా ఆశీర్వదిస్తూ వస్తున్నాడో మనం జాగ్రత్తగా మనం చదువుకుంటాం. కానీ చాలా సార్లు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఒక్కొక్కసారి ప్రమాదంగా మారేటువంటిదిగా కూడా ఉంటాయి. Many times in the Old Testament, wealth was given as a reward for faithfulness. చాలా సార్లు మనం పాత నిబంధన గ్రంథంలో చూచినప్పుడు ఈ యొక్క ధనము లేదా సంపద అంతా కూడా వారి యొక్క విశ్వాస జీవితానికి బహుమానంగా ఇవ్వబడింది. Now notice very carefully the attitude of Isaac. కానీ ఈ యొక్క ఇస్సాకు యొక్క తన యొక్క ఆలోచన శైలి ఏ విధంగా ఉందో మనం చూస్తే Verse 16. 16వ వచనం. What did Abimelech say? అబీమెలెకు ఏం మాట్లాడుతున్నాడు ఇస్సాకును గురించి అంటే, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, you are mightier than us. నువ్వు మాకంటే చాలా బలం కలిగిన వాడివి అని అబీమెలెకు You పలుకుతున్నాడు. are strong and mighty because you have wealth and you have strength. నీకు అబీమెలెకు పలుకున్న మాటలో నీకు చాలా బలము ఉంది, చాలా ధనము సంపద కూడా ఉంది. What did Isaac do now? కానీ ఇస్సాకు అక్కడ చేసినటువంటి పని చూస్తే, Isaac departed them and pitched his tent in the valley of Gerar and dwelt there. ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. And then he started digging for wells. తర్వాత తాను బావులను తవ్వుతున్నట్టుగా మనం చదువుతాం. See, wherever he went and he was digging, notice very carefully, you all know the history here. Wherever he was digging, water was coming. ఇస్సాకు ఏ చోట బావి తవ్వినా కూడా అక్కడ నీళ్లు పడుతున్నట్టుగా మనం ఇక్కడ తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం. Look at the blessedness of this man called Isaac. ఇస్సాకు అనబడేటువంటి ఈ యొక్క దైవజనుని జీవితంలో ఏ విధంగా ఆశీర్వాదాలు తన వెంబడి వస్తున్నాయో ఒకసారి గమనించండి. Because God's presence was with him everywhere he went. ఎందుచేతనంటే తాను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క సన్నిధి ఇస్సాకుతో కూడా ఉంది. Verse 20 says the headsmen of Gerar did strive with Isaac's headsmen. కానీ 20వ వచనంలో మనం చూసినప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, Now they met in the well called Esek. అక్కడ ఇస్సాకుతో గెరారు కాపరులు ఇస్సాకు కాపరులు ఉన్నటువంటి జగడాన్ని మనం చూస్తున్నాం. Esek means quarreling. ఏషకు అనేటువంటి మాటకు కొట్లాట జగడమాడటం అనేటువంటి అర్థం మనం చూస్తున్నాం. But what did Isaac do? కానీ ఇస్సాకు ఏం చేశాడంటే, Isaac showed meekness there. అక్కడ ఇస్సాకు తన యొక్క సాత్వికాన్ని ప్రదర్శించాడు. Now notice very carefully, from 3rd verse onwards, 2nd verse, the Lord appeared unto him. After that, now the Lord is watching. 2nd verse, 3rd verse, 4th verse, 5th verse. Now the Lord is carefully watching what Isaac is doing. మనము 26వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనంలో ప్రారంభ వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు ఇస్సాకు ప్రత్యక్షం కావడం, తర్వాతి వచనాల్లో ఎంతో దేవుడు అతని జీవితాన్ని పరిశీలిస్తున్నట్టుగా చాలా దగ్గరగా పరిశీలిస్తున్నట్టుగా మనము అక్కడ చదవగలం. So if you notice very carefully, up to you can come to the almost the end of the chapter. Till that time, God did not speak yet. మీరు జాగ్రత్తగా గమనిస్తే
దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అవన్నీ కూడా మనం గమనిస్తున్నాం గానీ, చిట్ట చివరి వచనం వరకు చూస్తే అక్కడ ఇంకా దేవుడు మాట్లాడినట్టుగా రాయబడలేదు. Notice very carefully in verse 21, in Sitna what happened? The well Sitna. కానీ 21వ వచనంలో షిత్నా అనేటువంటి ప్రదేశంలో ఏం జరిగిందో మనం గమనిస్తే, Sitna means accused, accusation. They came for an argument and accusation. అక్కడ షిత్నా అనేటువంటి మాటకు విరోధము అనగా ఆయన పైన విరోధంగా ఇస్సాకు విరోధంగా మాట్లాడినటువంటి వారిని అక్కడ మనం చూస్తున్నాం. But what did he do there? కానీ అక్కడ కూడా ఇస్సాకు ఏం చేశాడంటే, He showed love and he left that place. కానీ అక్కడ వారితో తన ప్రేమను కనపరిచి అక్కడ నుండి కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. Then he comes to Rehoboth. తర్వాత రెహోబోతుకు వచ్చాడు. And in Rehoboth, he found, the word of God says, it was a much broader place. కానీ అక్కడ రెహోబోతు అనేటువంటి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అది చాలా విశాలమైనటువంటి ప్రదేశంగా మనం ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం. There was a place for him, his herds, room for everyone there. అది ఎంత విశాలమైనటువంటి ప్రదేశం ఏంటంటే విశాలమైందంటే తాను నివసించటానికి, తన యొక్క గొర్రెల కాపరులు నివసించటానికి, పశువులు నివసించటానికి అక్కడంతా తనకు స్థలం ఉన్నట్టుగా మనం ఇక్కడ చదువుతాం. And he went from thence to Beersheba. రెహోబోతు నుంచి బయలుదేరి బెయేర్షెబాకు వెళ్ళినట్టుగా మనం తర్వాత వచనంలో చూస్తున్నాం. God is watching where all is going now. ఇస్సాకు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో వాటన్నింటినీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. Till now God did not speak to him. కానీ ఇప్పటి వరకు కూడా దేవుడు ఎక్కడ కూడా ఇస్సాకుతో మాట్లాడలేదు. Verse 2, he spoke to him. 2వ వచనంలో మాట్లాడాడు. He obeyed God. వెంటనే ఇస్సాకు విధేయత చూపించాడు. God did not give any instruction there. కానీ ఎలాంటి ఉపదేశం కూడా అక్కడ దేవుడు ఇస్సాకుతో చేయలేదు. He didn't give direction for him to go every step what to do. ఎక్కడెక్కడికి వెళ్ళాలనేటువంటి మార్గదర్శకాలు కూడా దేవుడు ఇవ్వలేదు. Then how did Isaac be able to go there? కానీ ఏ విధంగా ఇస్సాకు ఇన్ని ప్రాంతాలు తిరగగలిగాడు? Isaac was able to notice very carefully the life of Abraham. జాగ్రత్తగా మనం గమనిస్తే ఎందుకు తిరగగలిగాడంటే ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితాన్ని గమనిస్తూ ఆ యొక్క జీవితాన్ని అనుసరిస్తున్నట్టుగా మనం చూస్తాం. When he came to Beersheba, ఎప్పుడైతే బెయేర్షెబాకు వచ్చాడో God was so pleased. దేవుడు ఎంతో సంతోషించినట్టుగా మనం అక్కడ చదవగలుగుతాం. Just now we read about in chapter 22 verse 19, Abraham dwelt at Beersheba. That is the last place he was dwelling. మనము 22వ అధ్యాయంలో చివరి వచనాలు మనం చూసినప్పుడు అబ్రహాము నివసించినటువంటి చిట్ట చివరి ప్రదేశం బెయేర్షెబా అని మనం చదివాం. అలాగే ఇక్కడ కూడా 23వ వచనంలో మనం చూస్తున్నాం. So he knows very well he is coming back to the same place where he started, and he values the family values are very important for Isaac also. కాబట్టి ఇస్సాకు జీవితంలో కూడా తాను మొట్టమొదట బయలుదేరిన ప్రదేశానికి తిరిగి ఎందుకు వచ్చాడంటే కుటుంబ విలువలు అనేటువంటివి ఎంత ప్రాముఖ్యమైందో ఇస్సాకు ఎరిగి ఉన్నాడు కనుక తిరిగా బెయేర్షెబాకు వచ్చినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. Look at chapter 26 verse 24. What does the Lord say? 26వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తే, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. The Lord appeared unto him that same night. అదే రాత్రి దేవుడైనటువంటి యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమైనట్టుగా మనం చదువుతున్నాం. God did not miss even one day. ఒక్క దినమును కూడా దేవుడు మిస్ చేయలేదు. కానీ when God saw him walking in the steps of Abraham, ఎప్పుడైతే అబ్రహాము అడుగు జాడలలో ఇస్సాకు నడుస్తూ వచ్చాడో, it's because he knew very well that his father loved to meet God at the altar. ఎందుకనగా బలిపీఠము వద్ద తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎంతగా ప్రభువును కలుసుకోవాలనేటువంటి ఆ యొక్క ఆతృతతో ఉన్నాడో దాన్ని బాగా ఎరిగినటువంటి వాడు ఇస్సాకు. Now notice very carefully how it is not how Abraham was close to God, now how God was close to Abraham, you see in this verse. ఈ యొక్క వచనంలో మీరు ఒక జాగ్రత్తగా మీరు గమనించండి. అబ్రహాము దేవునికి ఎంత సమీపంగా ఉన్నాడనే విషయం కంటే కూడా దేవుడు అబ్రహాముకు ఎంత సమీపంగా ఉన్నాడో ఈ యొక్క వచనం నుంచి మనం నేర్చుకోవచ్చు. We have to pause for a second and understand and ask the question, how is my altar life?
కాబట్టి ఒక్కసారి ఈ యొక్క వచనం దగ్గర మనం ఆగి మనల్ని మనం పరిశీలించుకుందాం. నా యొక్క జీవితము దేవుని ఎదుట ఎలాగుంది? How is my personal altar life? నా యొక్క వ్యక్తిగత బలిపీఠమైనటువంటి ఆ జీవితం ప్రభు ఎదుట ఏ విధంగా ఉంది? How is my prayer life? నా యొక్క ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? How is my family prayer life? నా యొక్క కుటుంబ ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? How is my Bible study, personal time with God? మన యొక్క వ్యక్తిగత వాక్య ధ్యానము ఏ విధంగా ఉంది? Notice very carefully. I will stop for a while and take you to another picture here. కాబట్టి ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి మరి యొక్క వచనాల్లోకి మనం వెళ్ళి మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. I will show you another picture for us to understand in a better way. ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ఇంకొక వచనాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. Let us go to again the previous chapters for us to understand how in the life of Abraham there were things which were not going really well. దానికి ముందున్నటువంటి అధ్యాయాల్లో మనం గమనిస్తున్నప్పుడు అబ్రహాము జీవితంలో కొన్ని సమయాల్లో ఏ విధంగా తనకు అనుకూలంగా లేని ప్రతికూల పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చదువుకుందాం. You can look at the life of Abraham, chapter 16, verse 16. అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క ఘటనని 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ అధ్యాయం 16వ వచనం. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల గలవాడు. He was 86 years old. ఈ యొక్క వచనం ప్రకారము అబ్రహాముకు 86 సంవత్సరాలు. Now look at 17th chapter verse 1. 17వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని మనం గమనిస్తే అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. When did God appear? దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి ఆ విషయం చూస్తే When he was 99 years. 99 సంవత్సరాల వయస్సులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. What happened to 13 years? ఈ యొక్క 13 సంవత్సరాల్లో ఏం జరిగింది? God did not appear to Abraham. దేవుడు ఈ 13 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా అబ్రాహాముకు ప్రత్యక్షము కాలేదు. Abraham was very busy with Ishmael. ఎందుకనగా అబ్రాహాము తనకున్నటువంటి ఆ యొక్క హాగరుతో తర్వాత పిల్లవాడితో తాను చాలా బిజీగా ఉన్నాడు. In 13 years, no altar life. అసలు ఈ 13 సంవత్సరాల్లో ఏనాడు కూడా బలిపీఠం కట్టినవాడు కాదు. Oh, God felt very sad. ఏ విధంగా దేవుడు తన యొక్క మనసులో ఎంత దుఃఖపడి ఉంటాడో గమనిద్దాం. That is why the word of God is saying, chapter 17, verse 1, and when. You see that and when means after that. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అనేటువంటి మాటను మనం చూస్తాం. Oh, when Ishmael was born, he became so busy. ఎప్పుడైతే ఇష్మాయేలు జన్మించాడో చాలా బిజీ అయిపోయాడు అబ్రాహాము. Oh, God was thinking about the promise he has given to Abraham. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Many times we make so many promises and oath and during the 31st night when this 2025 would have started. మనకు జీవితాల్లో డిసెంబర్ 31వ తారీఖున 2024 సంవత్సరంలో లేదా మనం చాలా వాగ్దానాలు మనం తీసుకుంటాం, చాలా నిర్ణయాలు కూడా తీసుకుంటాం. I will pray every day morning, spend time without opening my eyes, without praying to God. I will not start my work. Did you do that? అని చాలా సార్లు మన జీవితాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే నేను ఉదయాన్నే లేచిన వెంటనే తెల్లవారుజామున నేను ఏ పని చేయకముందే నేను మొదట దేవుని యొక్క ప్రార్థన చేసి నా జీవితాన్ని కొనసాగిస్తాను అనుకుంటాం. అది నిజంగా నీ జీవితంలో జరుగుతుందా? You might have made a commitment that I'm going to study God's word, and without studying God's word, I will not move out. Did you do that? దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా నేను ఏ పనిని కూడా మొదలు పెట్టానని నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు, కానీ అది నిజంగా నీ జీవితంలో జరుగుతుందా? Ask question one by one. ఒకటి మనం ప్రశ్నించుకుందాం మనల్ని మనం. Am I praying? Am I at the altar of God? నేను నిజంగా నా జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నానా? బలిపీఠం అనేది నా జీవితంలో ఉందని మనల్ని ప్రశ్నించుకుందాం. Notice very carefully, after 13 years, God comes again and reminds. God is not a forgetting God. He's a covenant-keeping God. He's a loving God. He's a faithful God. But we are faithless many times. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఏ విధమైనటువంటి ఆయనకి నమ్మక పాత్రులుగా ఉండం, కానీ దేవుడైతే చాలా నమ్మకమైనటువంటి వాడు, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక ఆయన నిబంధనను స్థిరపరిచేటువంటి దేవుడు కనుక తిరిగా ఆ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. How do we know all these things? ఇవన్నీ కూడా ఏ విధంగా మనకి తెలుసు అంటే, read that verse 17, verse 1. 17వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. 3 things is telling.
Three మూడు things. విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. Number one, I am the Almighty God. నేను సర్వశక్తి గల దేవుడను. You are not mighty, but I am almighty. నువ్వేం పెద్ద శక్తివంతుడు కాదు, కానీ నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. You might have the strength and the wealth, but I am still the Almighty God. Don't forget that. నువ్వు మర్చిపోవద్దు, నీకు బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కానీ నేను అన్నిటికీ మించి సర్వశక్తి గల దేవుడను. Number two, walk before me. రెండవదిగా చూస్తే నా యొక్క సన్నిధిలో నడుచు. Number three, be thou perfect. That means he was not perfect in his walk. He has forgotten God. తన యొక్క జీవితంలో దేవుని మరిచినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నిందారహితుడవై ఉండుము. Notice very carefully, not only that, now God is going to have a very serious deal with him now. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏ విధంగా ఒక తీక్షణమైనటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడో చదువుకుందాం. He is making it very authoritative now. చాలా అధికారంతో కూడినటువంటి ఆ మాటను మనము తర్వాత వచనంలో చూస్తాం. Verse 7. 7వ వచనం, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. He's so particular to have a covenant with Abraham. అబ్రహాముతో ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనను కలిగి ఉన్నానని దేవుడు ఎంతో పట్టింపు కలిగి ఉన్నట్టుగా మనం ఈ వచనంలో చదువుతున్నాం. Let's come to Genesis chapter 15. అదే ఆదికాండము 15వ అధ్యాయము. Notice the very scene, beautiful scene this is. ఒక చాలా చక్కటి ఒక సన్నివేశాన్ని మనం ఇక్కడ చూడగలం. He divided them into the midst, and each piece one against the other, but the birds divided he not. Verse 10. 10వ వచనం మనం చూస్తే 15:10. అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునికి ఎదురుగా ఉంచెను, పక్షులను అతడు ఖండింపలేదు. Now when you take about covenant, there are two parties involved in a covenant. ఒక నిబంధన మనం ఇప్పుడు దేవుడు చేసిన నిబంధన చూసినప్పుడు అందులో రెండు భాగాలు ఉన్నట్టుగా మనం గమనించగలం. Always, whenever a covenant takes place, for example, there is a betrothal before the marriage, two parts, the boy's side and the girl's side, the boy and the girl's family, both come, and these two parties are making a covenant. మనము మన దైనందిన జీవితాల్లో కూడా చూసినప్పుడు ఒకరికి ప్రదానం జరిగినప్పుడు రెండు కుటుంబాల వారు వచ్చి వారి యొక్క నిబంధనలు వారు అక్కడ తెలియజేసే వారుగా ఉంటారు. Here there are two parties going to come now. ఇక్కడ రెండు గుంపులు కలిసి ఒక నిబంధన చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. Verse 17. 17వ వచనం, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. Now notice, where are the two parties? ఆ రెండు భాగాలు ఏంటో మనం చూస్తే It was Abraham. ఒకటి అబ్రహాము. There is no second party. కానీ అవతల ఇంకొక గుంపు లేరు. It's very interesting, this relationship. If you see that, this covenant relationship is very interesting. ఈ యొక్క నిబంధనకు సంబంధించినటువంటి ఆ యొక్క బంధం అనేది చాలా ఆసక్తికరంగా మనకు కనబడుతుంది. Everywhere you saw that it was a Lot on one side, Abraham on one side. Two parties were there. But here, God is telling there is a partnership between you and me. మనం చదివిన వాక్య భాగాలు అన్నింటిలో కూడా లోతు ఒకవైపు అబ్రహాం ఒకవైపు చాలాసార్లు మనం చూస్తాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు అవన్నీ పక్కన పెట్టి నేను నువ్వు మాత్రమే ఇక్కడ ఉంటామనేటువంటి మాటను తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. When the sun went down, that was darkness. ప్రొద్దుగుంకినప్పుడు అనగా అక్కడ చీకటి కమ్ముకున్నప్పుడు A smoking furnace came. అక్కడ ఒక రాజుచున్నటువంటి పొయ్యి అక్కడ అగ్నిజ్వాల కనపడినట్టుగా మనం చదువుతున్నాం. And a burning lamp. అగ్నిజ్వాలలు వంటి వెలుగును మనం ఇక్కడ చూస్తున్నాం. Both are the attributes of God. ఈ రెండు కూడా దేవుని యొక్క ఆ యొక్క గుణ లక్షణాలకి చాలా సాదృశ్యంగా కనపడుతున్నాయి. Smoking furnace on one side and the burning lamp on other side. రాజు కొంటున్నటువంటి పొయ్యి ఒకవైపు అగ్ని జ్వాలని మనం ఇక్కడ చదువుతున్నాం. The smoking furnace which talks about everything can be dissolved, and also a burning lamp talks about the enlightenment which is through God. ఈ రాజుచున్నటువంటి పొయ్యి అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఏ విధమైనటువంటి వాటిని కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. అగ్ని జ్వాల అన్నప్పుడు ఆ దేవుడు ఆయన ఎట్లా చేసేటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని ఇది సూచనగా కనపడుతుంది. And God made, the verse 18 is saying, in the same day the Lord made a covenant with Abraham.
18వ వచనంలో మనం చూసినప్పుడు ఆ దినమందే దేవుడు ఒక నిబంధనను అబ్రహాముతో చేసినట్టుగా మనం ఇక్కడ చదవగలం. So notice very carefully, God made a covenant with Abraham. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దేవుడు అబ్రహాముతో ఒక నిత్య నిబంధన చేశాడు. This is the first book of Genesis. ఇది ఆది కాండములో ఉన్నటువంటి మొట్టమొదటి భాగము. What about Malachi chapter 2 verse 5? కానీ చిట్ట చివరి పుస్తకమైనటువంటి మలాకీ గ్రంథాన్ని మనం ఒక్కసారి చూస్తే Now notice very carefully here, again a covenant was made. What are the two things mentioned here? Notice. చిట్ట చివరి పుస్తకమైనటువంటి మలాకీ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ యొక్క నిబంధనను గురించి మనము జాగ్రత్తగా చూసినప్పుడు రెఫరెన్స్ Malachi chapter 2 verse 5. 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గల వారై సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిపిరి. Thank you. Again, he's talking about the truth. The law of truth is true relationship, and true relationship is found in true covenant. సత్యం కలిగినటువంటి ధర్మశాస్త్రం సంబంధించిన నిత్య నిబంధనను అక్కడ వాటిని గురించి ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం గమనిస్తున్నాం. My covenant, he says. నా యొక్క నిబంధన ఇదే. My covenant was with him of life and peace. జీవమునకుని సమాధానానికి సూచనగా నా యొక్క నిబంధన ఉంది అనేటువంటి మాటను మనం చదివాము. He's talking to the priest. అక్కడ యాజకునితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. Verse 2, if you will not hear, if you will not lay to your heart to give glory unto my name, saith the Lord of hosts. 2వ వచనంలో మనం చూస్తే నీ ఆజ్ఞలను ఆలకింపకుండా నా నామమును గణపరచున్నట్లు మనపూర్వకము దాన్ని ఆలోచింపకున్నట్టయితే నేను నీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపించినటువంటి మాటను మనం 2వ వచనంలో చూడగలం. Very first chapter talks about what? It talks about smoking furnace and the burning lamp. మొట్టమొదట మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి పుస్తకంలోనేమో రాజుచున్నటువంటి పొయ్యి, తర్వాత అగ్ని జ్వాలను గురించి మనం చదివాము. Smoking furnace, which reminds us about the life. మన ఆ యొక్క రాజుచున్నటువంటి పొయ్యి మన యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంటే, A burning lamp reminds us about peace. అగ్ని జ్వాల అనేది సమాధానానికి సూచనగా కనబడుతుంది. And notice, my dear believers in Christ, క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, come to the book of Genesis back again. తిరిగి మనము ఆది కాండంలోనికి వచ్చి చదువుకుందాం. We see the life of Isaac. ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. Chapter 26. 26వ వచనం, 24th 26వ అధ్యాయం 24th verse. 24వ వచనం. Number 1, I am the God of Abraham. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. God is addressing first of all about his father. మొట్టమొదటిగా దేవుడు పలుకుతున్నటువంటి మాట ఇస్సాకు యొక్క తండ్రి గురించినటువంటి మాట. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. నువ్వు భయపడవద్దు, I am with thee. నేను నీకు తోడై ఉన్నాను. Now notice carefully, I will bless thee జాగ్రత్తగా గమనిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. and multiply thy seed for my servant Abraham's sake. అబ్రహాము నిమిత్తమై నీ యొక్క సంతానాన్ని విస్తరింపచేస్తాను. My dear believers, how valuable this is. ఇది ఎంత విలువైందో నా విశ్వాసాలు ఇది గమనించండి. God was so close to Abraham. దేవుడు అబ్రహాముకు ఎంతో సమీపంగా ఉన్నాడు. The first thing, what did Abraham do? అబ్రహాము మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటంటే Pitch the tent and build the altar. తన యొక్క గుడారాన్ని కట్టుకొని గుడారము వేసుకొని బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూసాం. But what are we doing today? కానీ మనము ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం? We've forgotten about the altar. We pitch the altar. We keep changing. Today I may pray. Tomorrow I might not pray. After 1 week I will pray. We are pitching the altar and we are based on building the material things only. మన యొక్క జీవితాల్లో బలిపీఠాన్ని మనం నిర్లక్ష్య పెట్టి ఒక రోజు ప్రార్థన చేసుకుంటాం, ఒక వారం రోజులు ప్రార్థన చేసుకోము. ఆ బలిపీఠాన్ని పూర్తిగా నిర్లక్ష్య పెట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. How important, my dear believers, it is for us to understand this truth. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటం ఎంత ప్రాముఖ్యమైందో నా ప్రియ విశ్వాసులారా గమనించండి. God is reminding that again and again. దేవుడు మాటి మాటికి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు.
You can see verse 25. 25వ వచనం మనం చూసినప్పుడు అక్కడ అతను Isaac ఒక built an బలిపీఠం. altar now. అప్పుడు ఇస్సాకు కూడా అక్కడ బలిపీఠం కట్టినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. Pitched his tent just like his father did. తన తండ్రి లాగే ఇస్సాకు కూడా చేస్తున్నట్టుగా ఇక్కడ రాయబడింది. Then what do you see there? తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు ప్రార్థన Verse చేసి 28, అక్కడ తన గుడారం Verse వేసాను. 28. 28వ వచనంలో వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనుక Ah, మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. they wanted to make a covenant with him. అక్కడ వారు ఇస్సాకుతో ఒక ప్రమాణం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. There God wanted to make a covenant with Abraham. ఏ విధంగా అయితే దేవుడు అబ్రహాముతో నిబంధన చేయాలని ఆశపడ్డాడో, Here people want to make covenant with Isaac. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా ఇస్సాకుతో ఒక ప్రమాణము లేదా నిబంధన చేసుకోవాలని ఆశపడుతున్నారు. Why? ఎందుకంటే He had a peaceful life. తను చాలా శాంతవంతమైనటువంటి సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. God is expecting from us a life of peace. కాబట్టి దేవుడు మన యొక్క జీవితాల నుంచి కూడా ఆ యొక్క సమాధానం కలిగినటువంటి జీవితాన్ని మన నుంచి ఆశిస్తున్నాడు. 31st verse is saying they departed from him in peace. కాబట్టి మనం 31వ వచనం మనం చూస్తే వాళ్ళ దగ్గర నుంచి అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. What a beautiful place it was, Beersheba. బేర్షెబా అనేది ఎంత చక్కటి ప్రదేశంగా మనకి కనపడుతుంది. 33rd verse is explaining the word Beersheba. 33వ వచనము దానికి షేబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. Beersheba it became. బేర్షెబా అనేటువంటి మాటకి కింద మనం చూస్తే ప్రమాణం అనే మాట కూడా మనం చూస్తున్నాం. So Sheba is just reminding us about the name of the city, and Beer is added to that. It becomes Beersheba. కాబట్టి షేబా అనేటువంటిది ఆ యొక్క ప్రదేశం యొక్క ఆ యొక్క స్థలానికి సూచిస్తుంటే దానికి బే అనేటువంటి మాట కలిపి బేర్షెబాగా ఆ యొక్క ప్రదేశం మారబడింది. It's a place of abundance and fruitfulness. అక్కడ చాలా సమృద్ధి అయినటువంటి ఫలభరితమైనటువంటిదిగా ఉండేటువంటి జీవిత విధానాన్ని మనం చూస్తాం. Because peace was there. ఎందుచేతనంటే అక్కడ సమాధానం ఉంది కనుక. My dear believers in Christ, we have come to the close of the sermon now. మనము ఈ యొక్క వర్తమానం యొక్క ముగింపులోనికి మనం వచ్చాము. Where is my altar today? నా యొక్క బలిపీఠము ఎక్కడ ఉంది? What is in my altar today? నా యొక్క బలిపీఠం వద్ద ఏముంది అని మనం ప్రశ్నించుకుందాం. In my altar there is WhatsApp message. There is only the altar. In the altar there are so many things which has come now. I can't see the presence of God and the vitality and the vibrancy of God. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రభావాన్ని నా జీవితంలో చూడలేకపోతున్నాను. ఎందుకంటే మన యొక్క బలిపీఠం యొద్ద వాట్సాప్ మెసేజ్లు ఇవే ఉన్నాయి, కానీ దేవుని యొక్క సన్నిధి ఎంత మాత్రం కూడా లేదు. The believers are so busy with the WhatsApp message, the reels and so many other things, they have forgotten about the time for God and the place for God. విశ్వాసులు ఎంత బిజీగా అయిపోయారంటే తమ యొక్క వాట్సాప్ మెసేజ్లు, రీల్స్ వీటిని చూసుకోవడంలోనే సరిపోయింది, కానీ దేవునికి ఎంత మాత్రం కూడా ఆయన యొక్క సన్నిధులు అనుభవించే వారుగా ఎంత మాత్రం కూడా కనపడటం లేదు. That is why Apostle Paul is telling, examine yourself whether you are in the faith life. Now look at the patriarchs. Patriarchs, without having the Bible, even the Torah, they had a high standard than all of us. కాబట్టి అందుచేతనే పౌలు చెప్పినటువంటి మాట, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించుకొని చూచుకోనండి. ఏం చేతనంటే మనం చదివినటువంటి యొక్క భక్తుల జీవితాలు అన్నిట్లో కూడాను వారికి ఉన్నటువంటి ఆ యొక్క సమాధానము వాటన్నిటి కూడా మనం గమనిస్తున్నాం. Look at the life of Abraham and the life of Isaac. అబ్రహాము యొక్క జీవితాన్ని, ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు Pathetic to see that many of the believing families have lost their children. చాలా విశ్వాసంలో ఉన్నటువంటి కుటుంబాలు వారి యొక్క పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. Why? Because they were not at the altar. Parents were not at the altar. ఏం చేతనంటే తల్లిదండ్రులు యొక్క బలిపీఠం వద్ద ప్రార్థనా జీవితం లేనటువంటి వారుగా ఉన్నారు. The prayer life, the Bible study life, and the preparation life, and the faith life, and the crying life has gone. వారి యొక్క జీవితాల్లో ఆ యొక్క బలిపీఠం ప్రార్థనా జీవితం లేదు, వాక్య ధ్యానం లేదు. తర్వాత వారి జీవితాల్లో దేవుని కోసం జరిగించేటువంటి విలువలు కూడా లేవు. Isaac, well, Sitna, well, it all reminds us about no accusation. No, he was having peace and love and meekness shown at the wells. It's a picture of
Isaac, where did he learn from? He learned from his father. ఇస్సాకు జీవితంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క ప్రతి చోట కూడా షిత్నాకు వెళ్ళినా, ఏషేకుకు వెళ్ళినా ప్రతి చోట ఆయనకి బావుల్లో నీళ్లు పడుతున్నాయి. ఏం చేతనంటే సమాధానకరమైనటువంటి జీవితాన్ని ఇస్సాకు కలిగి ఉన్నాడు గనుక. What did our children learn from us? మన నుంచి మన పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? Have they seen their father on their knees? ఏనాడైనా తండ్రి మోకాళ్ళు ఉండటం మన పిల్లలు మనల్ని చూచారా? Have they seen their father praying? తండ్రి ప్రార్థించడం ఏనాడైనా మన పిల్లలు Have they చూచారా? seen their father studying God's word? దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మన పిల్లలు తండ్రి వద్ద నుంచి చూచారా? They know very well that when the father will open the Bible and read, because there is a message in the church, he'll open his Bible. How sad to see that. ఒక దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు తండ్రి తన యొక్క బైబిల్‌ని తీసుకొని చదువుతాడంటే ఆ రోజు తను ఏదైనా వర్తమానం లేదా బోధించాలి కాబట్టి ఆ దినం మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాళ్ళు. No altar life, no blessed life. ఏ మాత్రం బలిపీఠం అనే ప్రార్థనా జీవితం లేదు, ఆశీర్వాదకరమైన జీవితం అంతకంటే కూడా లేదు. Oh, the altar is closed now. There are so many things on top of the altar. You can't even see the altar now. అసలు మన జీవితాల్లో బలిపీఠం అనేది ఎంత మాత్రం కూడా కనపడదు, ప్రార్థనా జీవితం కనపడదు. ఎంచేతనంటే ఆ యొక్క స్థలంలోనికి చాలా వేరే విషయాలన్నీ కూడా అక్కడికి వచ్చి చేరాయి కాబట్టి. See what the Lord God told to Isaac. మరి తండ్రి దేవుడు ప్రభు అయినటువంటి యెహోవా ఏమి సెలవిచ్చాడు ఇస్సాకు కంటే, My servant Abraham's sake, for his sake, I will definitely bless you. నీ తండ్రి అయినటువంటి అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇస్సాకుతో చెప్పిన మాట. My dear believers in Christ, how is my altar life? నా ప్రియ సహోదరులారా, విశ్వాసులారా, నా యొక్క ప్రార్థనా జీవితం, బలిపీఠ జీవితం ఏ విధంగా ఉంది? Oh, the altar life brought the intimacy with God in the life of Abraham. Same thing you see, the son Isaac is also following that. ఎప్పుడైతే బలిపీఠము అనేటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నటువంటి అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు ఏ విధంగా వచ్చాయో అదే ఇస్సాకు కూడా బలిపీఠములు కట్టి ప్రార్థనా జీవితాన్ని కొనసాగించినట్టుగా దేవునికి సమీపముగా వచ్చినట్టుగా మనం చూస్తాం. Abraham met at the altar and at the place Beersheba. Again you see Isaac met God at Beersheba. మనం చూస్తే తండ్రి అయినటువంటి అబ్రహాము ఏ విధంగా ఆ బెర్షెబాలో బలిపీఠాన్ని కట్టి దేవునికి సమీపంగా వచ్చాడో అదే విధంగా కుమారుడు అయినటువంటి ఇస్సాకు కూడా బలిపీఠమును కట్టి దేవునికి సమీపంగా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. A blessed life and a blessed death. ఎంత ఆశీర్వాదకరమైన జీవితం, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మరణం కూడా. Why? ఎందువలనంటే Abraham designed his life. He knows how to design his life. A God-fearing man, a godly man. నిజంగా అబ్రహాము తన యొక్క జీవితంలో భయభక్తులు కలిగిన వాడై, దేవుని యందు భయము కలిగిన వాడై తన జీవితాన్ని ఏ విధంగా కట్టుకుంటూ వచ్చాడో మనం గమనిస్తూ వచ్చాం. The only one principle in his life. What is the one principle? Golden principle in the life of Abraham. తన యొక్క జీవితంలో ఒకే ఒక ఉద్దేశాన్ని, ఒకే ఒక నియమావళిని పాటించుకుంటూ వచ్చాడు అబ్రహాము. అదేంటంటే He pitched that tent and he built altar wherever he went. ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్రహాము గుడారం వేస్తున్నాడు, బలిపీఠమును కట్టి ప్రార్థన చేస్తున్నాడు. Look at the life of Mary and Martha. మరియా తర్వాత మార్తా యొక్క వారి జీవితాలను కూడా ఒకసారి గమనించండి. Martha was having so many questions, but Mary was at the feet of Jesus. మరియ అయితే తొందరపడి చాలా పనులు పెట్టుకుంది కానీ మార్తా అయితే, కానీ మరియ అయితే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర ఉన్నట్టుగా మనం గమనిస్తాం. Oh, we have come to the end of our message. కాబట్టి ఈ యొక్క దినాన మనము ఈ యొక్క వర్తమాన ముగింపులోనికి మనం వచ్చాం. The Holy Spirit has helped us to see our altar life. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఏ విధంగా పరిశీలిస్తున్నాడో మనం గమనించాం. Life at the altar was at the examination. Even the examination, Abraham passed the examination. కాబట్టి బలిపీఠం అనేది మన యొక్క ప్రార్థనా జీవితం మాత్రమే కాకుండా మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించేదిగా ఉంది. కానీ అబ్రహాము అయితే ఆ పరీక్షలో తాను విజయం సాధించినట్టుగా మనం ఇంత మునుపే చదివాం. My dear believers in Christ, this early morning, thank you for your time. You spent that time. You came to listen to God's word. Now this is an altar between God and me, the translator, and you. We are all at the altar now. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని మీరు ఎంతో ఓపికగా ఆశతో మీరు వచ్చినందుకు నా వందనాలు తెలియజేస్తూనే ఉన్నాను. కానీ బలిపీఠం గురించినటువంటి యొక్క ధ్యానాన్ని మనం కలిగి ఉందాం. ఆ యొక్క ప్రార్థనా జీవితము అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. Oh, we praise and thank God for this morning time. And once again, we could hope and pray that the life of an altar is congruent to the life of what Jesus Christ led on this universe. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా అదే ప్రార్థన జీవితాన్ని, అదే బలిపీఠాన్ని కలిగి ఉంటాం. ఏం చేతనంటే
యేసు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన జీవించిన జీవన విధానాన్ని బట్టి, దానిని మనం జ్ఞప్తిలో ఉంచుకొని, అలాంటి చక్కటి జీవితాన్ని మనం జీవించాలని ప్రభు మన నుంచి ఆశపడుతున్నాడు. The next generation is looking for this altar life. కాబట్టి ఈ యొక్క బలిపీఠ జీవితం ప్రార్థనా జీవితము, బలిపీఠం అనేది వచ్చే తరం వారు కూడా మన నుంచి నేర్చుకోవాలని ఆశపడుతున్నారు. May the Lord's name be glorified once again. Vandanam to everybody and God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభు నామానికి అత్యధికమైనటువంటి మహిమ కలుగును గాక. ఇంతతో నేను ముగిస్తున్నాను. Thank you. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. ఉదయకాల వేళ సమయంలో దేవుని దాసుని జోల అబ్రహామును నిలబెట్టి చక్కటి వర్తమానం అబ్రహాం జీవితంలో బలిపీఠం ఏ విధంగా ఉందో మరి మనం కూడా అలాంటి దేవునికి సమీపంగా మనం కూడా మన బలిపీఠం కడుతూ దేవునికి ఇష్టంగా మనం జీవించి ఆయనకు మహిమ తీసుకొచ్చే రావాలని చెప్పేసి ఇచ్చిన హెచ్చరికను బట్టి అబ్రహాం జీవితాన్ని గురించి మనకు తెలియజేసిన విధానాన్ని బట్టి అందుకే ఆయన అంతగా ఆశీర్వదించబడ్డాడు. తన కుమారుడు ఆశీర్వదించబడ్డాడు, తన సంతానం ఆశీర్వదించబడింది. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాడు కాబట్టి అలాంటి జీవితం ఆయనకు లభించింది. అటు కృప మనకు కూడా కలిగి ఉండాలని ఉదయకాల హెచ్చరికను బట్టి చక్కటి వర్తమానాన్ని అదేవిధంగా తర్జుమా చేసినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి వర్తమానం ఇచ్చిన జయలన్నకు అదేవిధంగా రూపసుబేదకు వందనాలు. చెడుగా ప్రార్థన చేసుకున్న ముగింపు ప్రార్థన మన మధ్యన ఏ జనార్దన్ ఉన్నారు, ముగింపు ప్రార్థన చేస్తారు. జనార్దన్ అన్న ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడవగు మా పరలోకపు తండ్రి, సర్వశక్తిగల సంపన్నుడ, సర్వాధికారి, సమస్త జీవులను పోషిస్తున్న మా పోషణకర్త, సృష్టికర్త మీ కొందనములు. ఈ కాలం మీ శ్రద్ధలో చేరి మార్నింగ్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి సహాయం చేశారు. అబ్రహాం జీవితం నుండి మరికొన్ని సంగతులు విశ్వాస విషయంలో, భక్తి విషయంలో ఎలా జీవించాలో సహాయం చేసినందుకు వందనాలు. ప్రస్తుత కాలం మీ కొరకు సాక్షులు బతకడానికి కావలసిన దైవికమైన ఆలోచనలు, దైవికమైన జ్ఞానం అనుగ్రహించి విశ్వాసంలో బలపరచబడి మీకు ఇష్టలుగా బ్రతకడానికి సహాయం చేయండి. వాక్యం అందించిన మిదాస్తుని, తర్జుమా చేసిన మిదాస్తుని దీవించండి. చేరవచ్చిన కుక్కరు మీరు ఆశీర్వదించండి. కాన్ఫరెన్స్ నిర్వాహకులను, పెద్దలను, మిదాస్తులందరూ దీవించండి. ఈ దినమంతటి కొరకు నీ చిత్తానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన జనార్దనకు వందనాలన్నా. మరి ఈ దినం ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ లో సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం అందించిన దాసులకి, అలాగనే చివరి ప్రార్థన చేసిన వారికి, పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ బర్నబాస్ గారికి వందనాలు చెల్లిస్తూ తిరిగి సమయాన్ని బర్నబాస్ గారికి అప్పచెప్తున్నాను.